హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సరే మీకోసం ది రెడ్ లైన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. ఇది మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి యునానిమస్ కాల్ అయితే వస్తుంది గైస్. అవతల వ్యక్తి కొన్ని డీటెయిల్స్ అయితే హీరోయిన్కి అయితే అడుగుతాడు. హీరోయిన్ చెప్తూ ఉంటుంది, ఒక లింక్ అయితే పంపిస్తాడు గైస్. హీరోయిన్ ఆ లింక్ మీద క్లిక్ అయితే చేస్తుంది. క్లిక్ చేసిన తర్వాత హీరోయిన్ బ్యాంక్ అకౌంట్ మొత్తం జీరో అయితే అయిపోతుంది గైస్. అరౌండ్ 50 lakhs జీరో అయితే అయిపోతాయి. అయితే హీరోయిన్కి ఏం అర్థం కాదు, షాక్లో అయితే ఉంటుంది గైస్. ఎవరికి చెప్పుకోదు, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. తనకి హస్బెండ్ ఇంకా కూతురు అయితే ఉంటుంది గైస్. హీరోయిన్కి ఏం అర్థం కాదు, షాక్లో అయితే ఉంటుంది. అయితే దాని బారిన పడి ఇంకా చాలామంది ఇలా డబ్బు పోగొట్టుకున్న వాళ్ళైతే ఉంటారు గైస్. అయితే హీరోయిన్ ఒక ఇద్దరిని అయితే కలుస్తుంది. కలిసిన తర్వాత వాళ్ళతో ఒక ప్లాన్ అయితే వేస్తుంది గైస్. వాళ్ళతో కలిసి ఏంటంటే వాళ్ళు ఎవరు, దాని వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అది కనిపెడదాం అయితే అనుకుంటుంది గైస్. మరి హీరోయిన్ అనుకున్నట్టు వాళ్ళు ఎవరో కనిపెట్టి మరి పోలీసులకు అప్పచెప్పిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. ఏంటంటే మెయిన్లీ స్టోరీ లైన్ ఏదైతే ఎంచుకున్నారో సూపర్ అనిపించింది. మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది గైస్. సైబర్ క్రైమ్ నేరగాల గురించి చాలా బాగా చూపించారు. మెయిన్లీ ఒక విలన్గా చేశాడు ఒక అతను, మెయిన్ విలన్గా అతను మాత్రం చాలా బాగా చేశాడు గైస్. అంటే ఆ సెటప్ ఏదైతే దాని వెనకాల జరిగే క్రైమ్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా డీటెయిలింగ్గా చాలా బాగా చూపించారు గైస్. సూపర్ అనిపించింది. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది కూడా చాలా బాగా చూపించారు ఆ డీటెయిలింగ్గా. అంటే సూపర్ అనిపించింది. ఆ కాన్సెప్ట్ కానీ మంచి మెసేజ్ ఇచ్చారు పబ్లిక్కి. సూపర్ అనిపించింది గైస్. ఇంకోటి మెయిన్లీ హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. హీరోయిన్కి ఇద్దరు ఫ్రెండ్స్గా చేస్తారు, వాళ్ళు కూడా సూపర్గా చేస్తారు. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళు ఎవరు ఏంటనేది తెలుసుకోవాలనికి ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది గైస్. అక్కడ వచ్చే సీన్స్ కూడా సూపర్గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు గైస్. మెయిన్లీ మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నారు, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు, మంచి మెసేజ్ ఇచ్చారు గైస్. సైబర్ క్రైమ్ నేరగాల గురించి సూపర్ అనిపించింది. దాని వెనకాల సెటప్ కూడా సూపర్ సాలిడ్గా రాసుకున్నారు. సూపర్ అనిపిస్తుంది. ఇంకోటి మెయిన్లీ విలన్గా చేసిన అతను చాలా బాగా చేస్తాడు. మెయిన్లీ హీరోయిన్ కూడా సూపర్గా చేసింది. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని కనిపెట్టడానికి ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి మూవీ కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళినప్పుడు ఆ సీన్స్ కూడా సూపర్గా రాసుకున్నారు. బట్ ఏంటంటే మధ్యలో మూవీ మనకి కొద్దిగా బోర్ అయితే ఫీల్ చేస్తుంది గైస్. వెళ్ళే కొద్దీ మనకి కొద్దిగా ల్యాగ్ అయినట్టు అయితే ఫీల్ అయితే వస్తుంది. అక్కడ మనం కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. బట్ మూవీ ఏంటంటే మంచి స్టోరీ ఉండడం వల్ల, మంచి కాన్సెప్ట్ ఉండడం వల్ల మనకి మూవీ మాత్రం కనెక్ట్ అవుతాం గైస్. ఎందుకంటే అంత ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి, ఈ మధ్య జరిగే సైబర్ క్రైమ్ గురించి చాలా బాగా చూపించారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు గైస్. మూవీ మాత్రం వాచ్ చేయండి గైస్. సూపర్ ఉంది మూవీ. డిసప్పాయింట్ అయితే అవ్వరు. బట్ మధ్యలో కొద్దిగా ల్యాగ్ అవ్వడం వల్ల కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతారు గైస్. అంతే తప్ప మూవీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. మంచి మూవీ చూసాం ఫీల్ అయితే వస్తుంది. మంచి మెసేజ్ ఉంది మూవీలో. వాచ్ చేయండి గైస్. ఓకే, ఈ మూవీ ఫ్యామిలీతో అయితే వాచ్ చేయకండి గైస్. ఎందుకంటే ఒక సెక్స్ సీన్స్ అయితే ఉన్నాయి మూవీలో. ఓకే, ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. చూస్తే సింగిల్గా చూడండి. ఓకే, ది రెడ్ లైన్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్ మూవీ నచ్చింది గైస్. బాగుంది. బట్ ఏంటంటే కొద్దిగా స్లో బేస్గా ఉంటుంది, కొద్దిగా మధ్యలో బోర్ అయితే ఫీల్ అవుతాం గైస్. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ కూడా అందరికీ బాగున్నాయి గైస్. ఓకే, ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి ది రెడ్ లైన్ మూవీ. ఓకే, ది రెడ్ లైన్ మూవీ రివ్యూ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.